వీడియోలో బైతో మొదలయ్యే కొన్ని ఫ్రేజెస్ని చూద్దాం. అవి మనకి రోజువారీ సంభాషణలో ఎలా ఉపయోగించాలని తెలుసుకుందాం. బై మిస్టేక్ అంటే పొరపాటున. షీ ఎంటర్డ్ ద రాంగ్ పాస్వర్డ్ బై మిస్టేక్. ఆమె పొరపాటున ఒక తప్పు పాస్వర్డ్ని ఎంటర్ చేసింది. యాక్సిడెంట్ లేదా యాక్సిడెంటల్లీ అని కూడా అంటుంటాం మనం. అది ఒక అడ్వర్బ్. అర్థం అనుకోకుండా అని. ఐ ఫౌండ్ మై రింగ్ బై యాక్సిడెంట్ వైల్ క్లీనింగ్ ద డెస్క్. నేను డెస్క్ క్లీన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా నా రింగ్ దొరికింది. ఐ మెట్ హిమ్ ఆన్ ద రోడ్ బై యాక్సిడెంట్. అతన్ని అనుకోకుండా రోడ్డు మీద కలిశాను. ఇలా. బై నౌ అంటే ఈ పాటికి. మనం తెలుగులో ఈ పాటికి చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ పాటికి అంటే ఏదైనా ఒక పని ఆ సమయానికి జరిగి ఉండాలి అని చెప్పుకునే సందర్భంలోనే మనం బై నౌ కూడా ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. షీ షుడ్ బి హియర్ బై నౌ. ఈ పాటికి ఆమె ఇక్కడ ఉండి ఉండాలి. ఇలా. బై హ్యాండ్ అంటే చేత్తో. ఇలాంటిదే ఇంకొక ఫ్రేజ్ ఉంది మనము యూజ్ చేస్తూ ఉంటాం మాటల్లో. అదేంటంటే హ్యాండ్ మేడ్ అంటాం. అంటే చేత్తో తయారు చేయబడింది, మెషిన్ ద్వారా కాదు అని చెప్పడానికి. ద ఎంబ్రాయిడరీ వాజ్ డన్ బై హ్యాండ్ అంటే ఈ ఎంబ్రాయిడరీ చేత్తో చేయబడింది. బై నేచర్ అంటే స్వతహాగా అంటే పుట్టుకతో వచ్చిన ఒక లక్షణం అని చెప్పడం అన్నమాట ఈ ఫ్రేజ్ యొక్క ఉద్దేశం. హీ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్ బై నేచర్. హీ వాంట్స్ టు బీ ఇన్ సాలిట్యూడ్. అతడు ఒక అంతర్ముఖుడు అంటే ఇంట్రోవర్ట్ బై నేచర్. ఎవరు తర్వాత వచ్చిన లక్షణం కాదు ఇది. అతని పుట్టుకతోనే సొంతంగానే అతనికి ఆ లక్షణం ఉంది. హీ వాంట్స్ టు బీ ఇన్ సాలిట్యూడ్ అంటే అతను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. బై అండ్ లార్జ్ అంటే మొత్తం మీద అని అర్థం. బై అండ్ లార్జ్ ద ఈవెంట్ వాజ్ అ సక్సెస్. మొత్తం మీద ఈవెంట్ విజయవంతమైంది. బై అండ్ లార్జ్ ద మూవీ వాజ్ గుడ్. అక్కడక్కడ బోర్ కొట్టినా మనకి మూవీ బాగానే ఉంది అనిపించింది. అప్పుడు మనం ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. మొత్తం మీద మూవీ బాగానే ఉంది అని అర్థం. బై హార్ట్ అంటే కంటతా పట్టడం, మెమరైజ్ చేయడం. ఒక విషయాన్ని నేర్చుకోవడానికి పదే వల్లవేయడం ద్వారా దానిని మైండ్లో పెట్టుకోవడం, గుర్తుపెట్టుకోవడం అని అర్థం. దే బై హార్టెడ్ ద హోల్ లెసన్ అంటే మొత్తం నేర్చుకున్నారు, గుర్తుపెట్టేసుకున్నారు అని అర్థం. నేర్చుకున్నారు అంటే వేరే మీనింగ్ అర్థం చేసుకోవడం. ఇక్కడ అర్థంతో సంబంధం లేదు. మొత్తం గుర్తుపెట్టుకున్నారు. దానికి మనం బై హార్ట్ అనే వర్డ్ని యూజ్. బై ఆల్ మీన్స్ అంటే తప్పకుండా అని. ఎదుటి వాళ్ళు చెప్పే ఒక విషయం కానీ చేసే ఒక పని కానీ మనకు అభ్యంతరం లేనప్పుడు మనము ఈ మాట చెప్పాలి. బై ఆల్ మీన్స్ అని అనాలి. మే ఐ మేక్ ఏ సజెషన్ అని ఎవరైనా అన్నప్పుడు మనకు అభ్యంతరం లేనప్పుడు ఓకే బై ఆల్ మీన్స్ అఫ్ కోర్స్ యు ఆర్ వెల్కమ్ అని దాని అర్థం.